శ్రీమాత్రే నమః. మీకు అసలు కలిసి రావట్లేదా? ఆర్థికాభివృద్ధి ఉండట్లేదా? అయితే ఈ అలవాట్లుంటే మార్చుకోండి ఖచ్చితంగా. ఉదయాన్నే ఆలస్యంగా లేవడం. ఇది గనక మార్చుకుంటే ధన ప్రాప్తికి అడ్డుగాని అవుతుందండి. ఎందుకంటే మీరు ఆలస్యంగా లేస్తే రాబోయే సంపద ఆగిపోతుంది. ముఖ్యంగా వంటకిది శుభ్రం లేకపోవడం. లక్ష్మీదేవి నిలబడదండి. ముఖ్యంగా పొయ్యి శుభ్రం చేసే, స్నానం చేసే వంట చేయాలండి. చేస్తే గనక లక్ష్మీదేవి నిలబడుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా స్త్రీలకు. ఇంట్లో ప్రతికూలంగా మాట్లాడటం. కొంతమందికి మాకు లేదండి, మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం అని అందరికీ చెబుతుంటారు. అలా మాట్లాడటం వల్ల, ప్రతికూల మాట్లాడటం వల్ల డబ్బు వస్తుందండి వాళ్ళకి, కానీ నిలబడదండి. అనవసరంగా ఖర్చులు చేయడం. కొంతమంది అపోహలు, ఆర్భాటాలకు పోయి విపరీతమైన ఖర్చులు చేస్తారు. ఇలాంటి వాళ్ళకి సంపద ఎప్పటికీ రాదండి. ముఖ్యంగా భగవంతుడి పట్ల కృతజ్ఞత లేకపోవడం. ఉన్నదానికి సంతోషంతో భగవంతుడిని ఎప్పుడూ కృతజ్ఞతాభావంతో ఉండాలండి. ఇలా ఉండటం వల్ల, ఇలా లేకపోతే గనక ఇంటిలో శాంతి దూరం అవుతుందండి. మనకున్నదానికి భగవంతుడికి ఎప్పుడూ కృతజ్ఞతాభావంతో ఉండాలండి. స్వామి నేను ఈ మాత్రం ఉన్నానంటే నీ దయే, అందరికంటే నేను చాలా బాగున్నానని కృతజ్ఞతతో ఉండాలండి భగవంతుడికి. ఈ అలవాట్లు గనక మీరు మార్చుకుంటే మీరు ఖచ్చితంగా మంచి ధన ప్రాప్తి కలుగుతుంది.